హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 13వ అధ్యాయంలో కొత్త భాగాన్ని మనం చూసుకున్నాం. ఎస్పెషల్ గా పృథు మహారాజు అశ్వమేధ యజ్ఞం చేయాలని తలపెట్టాడు. ఎందుకంటే భవిష్యత్తులో పృథు మహారాజు యజ్ఞం చేయాలని తలపెట్టినప్పుడు ఇంద్రుడు అశ్వాన్ని దొంగలిస్తాడు, అపహరిస్తాడని చెప్పడం జరిగింది. అందువల్ల విదురుడు ప్రశ్న వేయడం జరిగింది. ఏ యజ్ఞం చేస్తున్నాడు, ఏ యజ్ఞాలు చేస్తున్నాడు, అసలు ఇంద్రుడు దొంగతనం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆ సంబంధించిన ఆ పరిణామాలు కావచ్చు, ఆ జరిగిన సంఘటనలన్నీ కూడా దయచేసి నాకు వివరించమని చెప్పి సో విదురుడు మన మైత్రేయిని అడిగాడు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు 19వ అధ్యాయంలో కేవలం అశ్వమేధ యజ్ఞం సంబంధించినటువంటి ఆ విషయాలు మాత్రమే మనం ఇప్పుడు చూస్తామన్నమాట. సో ఆయన సంకల్పించుకున్నాడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలని. కానీ తనకేమో అశ్వమేధ యజ్ఞాలు తను ఎందుకు చేస్తున్నాడు, తనకేదో కోరికలు ఉన్నాయని కాదు. అంటే ఆ ప్రకృతి, ప్రజలు, జీవరాశులు సమస్తము బాగుండాలనే భావంతో రాజుగా తన బాధ్యతగా తను చేస్తాడు. అంతేగాని తనకంటూ ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఏం లేదన్నమాట. తను ఏమీ ఆశించేది ఏం లేదు. ఎందుకంటే మనం డిస్కస్ చేసుకున్నాం. మనం ఏమని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడిని నిష్కామ కర్మతో నీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించు అర్జున అన్నాడు, ఏమీ ఆశించకుండా. ఎందుకంటే ఆశించి చేస్తే కర్మలోకి వెళ్ళిపోతాం, ఆశించకుండా చేస్తే కర్మ నుంచి మనం బయటకు వస్తాం. మనం అయినా ఒకవేళ నీకు ఆసక్తి లేకపోయినా సరే, అయినా కూడా నువ్వు నీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఎందుకంటే నువ్వు 10 మందికి నువ్వు ఆదర్శంగా ఉంటావు. సో అర్జునుడు ఎంతసేపు నాకు ఆసక్తి లేనప్పుడు నేను ఎందుకు యుద్ధం చేయాలి, నేను హ్యాపీగా ఏదో వైరాగ్యంలో, భక్తో లేకపోతే ఏదో ధ్యానమో లేకపోతే ఏదో సన్యాసమో నేను తీసుకుంటానంటే, ప్రస్తుతానికి నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ విధి ధర్మాన్ని నిర్వర్తించాలి. నీకు లోపల దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే నువ్వు మాత్రం నీ యొక్క ధర్మాన్ని అదే విధంగా పృథు మహారాజు కూడా తనకేం ఆసక్తి లేదు యజ్ఞాల మీద, బట్ స్టిల్ ఒక 10 మంది మంచి కోసం, 10 మందికి ఆదర్శం ఉండడం కోసం తాను చేయడం జరిగింది. అండ్ ఇంద్రుడు చేసిన యజ్ఞాల కంటే కూడా ఈ యజ్ఞాలు చాలా ప్రత్యేకమైనవి, చాలా విశేషమైనవి. ఎందుకనంటే హరి కూడా స్వయంగా పాల్గొంటున్నాడు కాబట్టి, అంటే కృష్ణుడు పాల్గొంటున్నాడు కాబట్టి ఇంకా అందరూ కూడా ఆ యొక్క యజ్ఞానికి అందరూ వచ్చారనమాట. అంటే శివుడు, బ్రహ్మ, దేవతలు అందరూ రావాల్సి వచ్చింది. అంటే భగవంతుడు వస్తే అందరూ రావాల్సిందే అని. అయితే ఇంద్రుడు సహించలేకపోయాడు. ఎందుకంటే మనం అనుకున్నాం, ఇది కూడా చెప్పుకున్నాం కూడా మనం ఏమని, దేవతలు ఒక స్థానం గొప్పదైనా సరే వాళ్ళ జీవతత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి అభద్రతా భావం ఉంటుంది. అభద్రతా భావం వల్ల ఆ వాళ్ళు భయంతోనో లేకపోతే ఈర్ష్యతోనో ద్వేషంతోనో ఏదో ఒక విధంగా వాళ్ళు తెలియకుండా కొన్ని కొన్ని అపరాధాలు చేస్తూ ఉంటారు. అట్లా అని చెప్పేసి దేవతల్ని మన స్థాయిలో తీసుకోకూడదు. వాళ్ళు మన స్థాయిలో మనకంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ వాళ్ళు జీవతత్వం కాబట్టి, జీవతత్వంలో లక్షణాలు ఏంటి అంటే అభద్రతా భావము, భయము, తర్వాత వేరే వాళ్ళ మీద ఈర్ష్య, ద్వేషాలు ఇవి జీవులో ఉంటాయి. అందుకే దేవతలైనప్పటికీ కూడా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కొన్ని అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. ఈ విశ్వానిలో ఉన్న కొన్ని విభాగాల్ని వాళ్ళు ఏళ్తున్నప్పటికీ కూడా ఎక్కడో వాళ్ళకి తెలియకుండా వాళ్ళలో ఒక అభద్రతా భావం ఇప్పుడు ఉంది. ఎందుకంటే రాక్షసులు వచ్చినప్పుడల్లా వాళ్ళకి బాధ, వాళ్ళకి కష్టం వేస్తుంది. ఎట్లయితే మనకి అభద్రతా భావాలు ఉన్నాయో దేవతలు కూడా అభద్రతా భావాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇంద్రుడికి ఏం అభద్రతా భావం ఉంది, ఎవరైతే 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తారో వాళ్ళు నెక్స్ట్ ఇంద్రుడి పోస్టు వాళ్ళు తీసేసుకుంటారు. నెక్స్ట్ ఇంద్రుడు వాళ్ళు అవుతారు. కానీ పృథు మహారాజ్ చేసేది ఇంద్రుడి పోస్టు కోసం అయితే కాదు, 100 అశ్వమేధ యజ్ఞం. కానీ ఇంద్రుడికి ఆ భయం వేస్తుంది. అందుకే చాలా దగ్గరలో ఇంద్రుడు ఋషులు కానీ ఎవరైనా కానీ తపస్సులు చేస్తా ఉంటే ఆయనకి తెలియకుండా ఎక్కడి నుంచో భయం వస్తుంది అనమాట. అందుకే వెంటనే అప్సరసలు, మేనక వీళ్ళని పంపించి వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు అనమాట కాబట్టి. సో అందువల్ల ఎప్పుడైతే 100వ అశ్వమేధ యజ్ఞానికి వచ్చేసాడో అప్పుడు పాకండి వేషంలో, అంటే బయటికేమో సాధు వేషంలో వస్తున్నాడు, బయటికి సాధువులుగా నటించి
వేషం వేశాడు. కానీ లోపలేమో తాను ఎలాగైనా సరే యజ్ఞాన్ని ఆపాలనే ఇదొక్కటే ఈ ఒక్క వేషంతోనే ఎవరు మన మీద దాడికి రారు. ఈ ఒక వేషం వేసుకుంటే అందరూ మనల్ని ధర్మాత్ముడని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఎవరైతే అర్హత లేకుండా ఎవరైతే ఈ డ్రెస్ వేసుకుంటారో, ఓకేనా, ఈ కాషాయం వేసుకుంటారో వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళు వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళ భావనలు తెలియకుండా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అధమస్థితిలోకి తీసుకెళ్ళిపోతాయి మళ్ళీ వాళ్ళని. అందుకనే ఈ డ్రెస్ అనేది మన మన గురువు దీనిగా ఎస్ వీళ్ళు దీన్ని ఇది వేసుకొని వీళ్ళు వాళ్ళ జీవితాన్ని ఈ విధంగా వాళ్ళు గడపగలరని నమ్మకం వచ్చి వాళ్ళు మనకు పర్మిషన్ ఇస్తేనే తీసుకోవాలి. అంతేగాని మనకి నాకు అర్హత వచ్చేసిందిలే అని చెప్పేసి మనం తీసుకోవడానికి లేదన్నమాట. కొంతమంది వాళ్ళకి అర్హత వచ్చి ఉండొచ్చు, కానీ కొన్ని బాధ్యతలు ఉన్నాయిలే, లేదా ఇంకొంతకాలం నేను టెస్ట్ చేసుకోవాలి నన్ను నేను, దానికి నేను అర్హుండా కాదా అని కొంచెం లేటుగా కూడా తీసుకోవచ్చు దాన్ని. కానీ మొత్తానికి మాత్రం ఎవరో ఒకరు మనకి అర్హత కల్పించాలి, అంటే మన అర్హత సంపాదించాలని అనిపించి వాళ్ళు మనకి ఇది ఇవ్వాలన్నమాట. ఎలాగైతే డాక్టర్ కోటు, అంటే లాయర్ కోటు, అలాగే ఇన్స్పెక్టర్స్ కానీ కాకి డ్రెస్సులు ఇవన్నీ మనకి ఇష్టం వచ్చినప్పుడు వేసేసుకోకూడదు వాటిల్ని. మనం దానికి తగినట్టుగా మన అర్హత సంపాదించాలి. అది మన ఎగ్జామ్లు రాస్తాము, ఇంటర్వ్యూలు చేస్తాము, ఎన్నో చేసిన తర్వాత ఓకే ఇప్పుడు నువ్వు డాక్టర్ అవ్వడానికి నీకు అవకాశం ఉందన్నప్పుడే అప్పుడు ఆ తర్వాత మనం కోర్టు ఎట్లయితే వేసుకుంటామో అలాగే సమాజంలో కూడా ఈ కాషాయం అనేది కూడా అలాగే వేసుకోవాలి. కానీ దురదృష్టం ఏంటి అని అంటే మిగతా అన్నిటికీ మిగతా ఎవరు ఎవరు పడితే వాళ్ళుగా నేస్తున్నారు అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అరే నువ్వు సర్టిఫికేట్ లేకుండా డిగ్రీ లేకుండా నువ్వు ఎట్లా నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావు, ఎలా నువ్వు మోసం చేసి నువ్వు హాస్పిటల్ పెడతావు, ఇంకోటి పెడతావు అని చెప్పేసి వచ్చి వెంటనే వచ్చి దాడి చేస్తాయి వచ్చి. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ మాత్రం దీంట్లో ఆ చెకింగ్ సిస్టమ్ లేదు. ఇక్కడ చెకింగ్ సిస్టమ్ లేదు కాబట్టి ఫ్రీగా దొరికింది అనుకోండి, అంగళ్ళు తీసుకొచ్చి మనం వేసేసుకోవచ్చు. మనకు అది తెలియదు కదా. ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా కూడా ఆ స్థాయి వ్యక్తులేమో, కాబట్టి వాళ్ళు చెప్పేది ఏదైనా సరే అది సత్యమేమో అని మనం వెళ్ళిపోతుంటాం అనమాట. అందుకే మనం చూస్తే ట్రైన్స్ లో కావచ్చు, మన వీధుల్లో చూస్తూ ఉండొచ్చు, సాధారణంగా వాడు పూట గడవని వాళ్ళు కూడా వెంటనే డ్రెస్ వేసుకొని వెంటనే విభూది ఏదో ఒకటి పెట్టేసుకుంటారు. మనం వెంటనే ఆలోచించుకొని ఒరే ఏదో సాంగ్ కావాలా, మనకి మంచిదే కదా వాళ్ళకి దానం చేస్తే అనే పాయింట్ లో మనం వెళ్తున్నాము. రెండోది వాళ్ళు ఏమనుకుంటారు, ఈ డ్రెస్ వేసుకుంటే మనకి క్వశ్చన్ చేయకుండా మనకి వాళ్ళ దగ్గర ఉన్నది ఎంతో కొంత మనకి ఇస్తారనే భావనలో వాళ్ళు ఉన్నారు. సో కాలక్రమంలో ఏమైంది, దీనివల్లంతా ఏమైంది అని అంటే, కాలక్రమంలో ఏమైంది అని అంటే ఈ గత 100 సంవత్సరాల నుంచి మనం తీసుకుంటూ వచ్చామనుకోండి, ఏం జరిగిందంటే ఎక్కువ మంది వాళ్ళు ఎవరు చూస్తారంటే అడుక్కునే వాళ్ళు లేదా పూట గడవని వాళ్ళు ఈ డ్రెస్ వేసుకోవడం చూసి 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 సమాజంలో ఏ భావన వచ్చింది అంటే, ఈ డ్రెస్ వేసుకున్నారా అంటే వీళ్ళు పూట గడవపోయేసరికి వీళ్ళు డ్రెస్ వేసుకున్నారు, వీళ్ళు ఎక్కడో ఫెయిల్ అయ్యారు కాబట్టి వీళ్ళ జీవితంలో పనికిరాని పనికిరాని పనులు లేదా వాళ్ళు ఎక్కడో వాళ్ళ జీవితంలో వీళ్ళు సాధించలేకపోయారు కాబట్టి ఇంకా నైరాశ్యంతో వీళ్ళు డ్రెస్ వేసుకున్నారు. అంటే ఫెయిలియర్ వ్యక్తులు మాత్రమే, అంటే ఫలితాలు సాధించలేని వ్యక్తులు మాత్రమే, లేదా తప్పించుకునే వ్యక్తులు మాత్రమే, లేదా పనికిరాని వ్యక్తులు మాత్రమే ఈ డ్రెస్ వేసుకుంటారు అని ఆ భావన పడిపోయింది. అందుకే చాలా మందికి ఇప్పుడు కూడా పోయి ఆ డ్రెస్ వేసుకుంటాం అంటారు నువ్వు. అంటే ఇది వేసుకోవడం అంటే వాళ్ళు ఎన్నో కొన్ని గొప్ప లక్షణాలు, గొప్ప గుణాలు వీళ్ళు ప్రదర్శిస్తున్నారు కాబట్టి అంటే ఆ భావన పోయింది. అది వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు ఇక్కడ కాలక్రమంలో మనం ఎవరు వేసుకుంటారు ఆ డ్రెస్సులు అని అంటే ఎక్కువ మంది ఇలా కనబడుతున్నారు కాబట్టి ఇతను సంసారం ఈదలేక, అయితే సంసారంలో ఉన్న వచ్చేటువంటి పరిస్థితులను ఇతను తట్టుకోలేక
తప్పించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. మరి సంపాదించుకోవడంలో చేసే తెలివితేటలు లేవు కాబట్టి అతను ఇవి వేసుకున్నాడు అని ఒక హేయమైన ఒక భావన, ఒక చులకన భావన ఏర్పడింది అది. అందువల్లనే ప్రస్తుతానికి ఈ డ్రెస్ వేసుకునే వాళ్ళంటే రెస్పెక్ట్ లేదు సమాజంలో. అందుకనే మనం కూడా మన పిల్లల్ని కావచ్చు, మన తోటి బంధువులు ఇలాంటివి వేసుకుంటే ఏం అంతలేక కలిసిపోయాడా, అంతలేకే. కానీ అసలు ఇలాంటి ఒక ఇది ఎంచుకోవడం అంటే అది ఎన్నో జన్మల్లో వాళ్ళు ఎంతో ఎంతో వాళ్ళు సమాజానికి, భగవంతుడికి, భక్తులకి ఎంతో చేసుంటే తప్ప వాళ్ళు ఇలాంటి ఒక ఆలోచన వాళ్ళకి రావు అనే విషయం వాళ్ళకి చాలా మందికి తెలియదు కాబట్టి ఆ, ఎవరైనా సరే ఇలా అవుతాము అంటే పక్క వాళ్ళ ఇంట్లో అయితే పర్వాలేదు, కానీ మా ఇంట్లో మాత్రం కాకూడదు వీళ్ళు. అలాంటి ఒక భావనలోకి వెళ్ళిపోయి ఉంది. ఆఫ్ కోర్స్ ఎవరైతే ఇది వేసుకోవాలి అన్నా కూడా ఇవన్నీ తట్టుకోవడానికి నిలబడితేనే ఇవన్నీ వేసుకోవాలి. ఈ ఈ అవమానాలు, ఈ ఈ చీదరింపులు, వాళ్ళు అనేటువంటి తిట్లు అన్ని భరించడానికి సిద్ధమైతేనే ఇది వేసుకోవాలి. లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఈ కుట్రలు ఉంటాయి, ఈ దాడులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అని తెలిసే, కానీ లక్ష్యం భగవంతుడు కాదన్నారు. ఇవన్నీ ఈ రోజు ఉంటే రేపు పోతాయి ఇవన్నీ కూడా. వీళ్ళంత పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ అమాయకులే పాపం. వీళ్ళెవరికి పాపం సరిగ్గా తెలియదు పాపం. తెలుసుంటే వీళ్ళు కూడా ఇలా అన్నారు కదా. ఆ యొక్క భావంలో ఇవన్నీ పెద్దగా పట్టించుకోలేని విధంగా ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. సో ఇంత డిస్కషన్ ఎందుకు పెట్టాను అని అంటే ఈ సందర్భంగా ఇంద్రుడు వేసిన ఈ వేషాల వల్ల చాలా మంది, ఒక ప్రామాణిక వ్యక్తి, ఆ ప్రామాణిక వ్యక్తి అసలు ఇలాంటి వేషం వేసుకోకూడదు. అసలు అలా వేషం వేసుకోవడం వల్ల చాలా ఇంద్రుడు లాంటి వాళ్ళు ఈ వేషం వేసుకోవడం వల్ల మేము కూడా ఇల్లు రావడానికి, ఇప్పుడు రావడానికి మేము వేసుకుంటే తప్పేమైంది అని చెప్పి ఇప్పుడు సమాజంలో చాలా మంది ఒక ప్రామాణిక వ్యక్తి అలా చేసేసరికి అందరూ కూడా దాని దాని యొక్క భావం తెలుసుకోకుండా, సరిగ్గా అర్థం చేసుకోకుండా అందరూ ఇప్పుడు నకిలీ స్వామీజీలు, నకిలీ బాబాలు, నకిలీ రకరకాలుగా ఇవాళ ఇప్పుడు మానవాళికి ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు, ఎవరు కరెక్ట్గా ఎవరిని ఫాలో అయితే మనం శాశ్వతంగా జన్మ మృత్యు జరాభా నుంచి బయటపడతాం అనే దానికి పూర్తిగా ఈరోజు మన దగ్గర సరైన విధానం మనం ఎంచుకోలేకపోతున్నాం. చూస్తే అందరూ కాషాయం వేసుకున్నారు, అందరూ వ్రతాలు పాటిస్తున్నారు, అందరూ నియమాలు పాటిస్తున్నారు, అందరూ భగవద్గీత చెప్తున్నారు, కానీ లోపల నిస్వార్థంగా, ఆసక్తులు లేకుండా, ఏ వాంఛలు లేకుండా, నిష్కామ కర్మతో, అది కూడా భగవంతుడు ఒక్కడే, భగవంతుడి మీద ఉన్న భగవంతుడు తప్ప ఇంకెవరూ లేరు అనే భావన, ఇలాంటి ఒక ఆలోచనతో ఎవరున్నారు, ఎలా ఎంచుకోవాలి, ఎలా అని అంత లోతుగా ఆలోచించే పరిస్థితులు మనుషులకి లేదు ఇప్పుడు. దానివల్ల ఒక మానవ జన్మంతా ఎవరికో డెడికేట్ చేసి మనం వేస్ట్ చేసేస్తాం. ఒక లైఫ్ పోతా ఉంది అంతే. మళ్ళీ మానవ జన్మ వచ్చినప్పుడు అప్పుడు కర్మలు ఎట్లా ఉంటాయి, అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అప్పుడు మన చుట్టూ ఉన్న కుటుంబం ఎలా తయారొద్దో ఎవరు చెప్పలేరు. అంటే ఇంద్రుడు చేసిన ఒక జస్ట్ తన అభద్రతా భావానికి గురైనటువంటి వ్యక్తి చేసిన ఒక చిన్న తప్పిదం చాలా మందికి ఒక అవకాశం ఇచ్చింది. అర్హత లేకపోయినా సరే కాషాయం వేసుకునే అవకాశం ఇచ్చింది. మిగతా వాళ్ళు తప్పులు చేసినా పర్వాలేదు కానీ మిగతా వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. అంటే మిగతా వాళ్ళు తప్పులు చేస్తే, మిగతా వృత్తుల్లో ఉండే వాళ్ళు తప్పులు చేస్తే అది ఒక సమయం వరకే దాని ప్రభావం చూస్తాం అంతే, దాని పరిణామాలు చూస్తాం. కానీ ఒక సాధువు కానీ తప్పు చేశాడు అనుకోండి, అది తప్పుగా గైడ్ చేశాడు అనుకోండి ఒక వ్యక్తిని, దాని పరిణామాలు ఇతను కొన్ని జన్మలు ఫేస్ చేయాలి. పరిణామాలు
అయితే ఇంకో పాయింట్ ఏంటంటే ఇది సాధువుల మీదుగా అంటే దొంగ సాధువులుగా ఉన్నారు కాబట్టి దొంగ సాధువులు మనం వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. వాళ్ళు కంప్లీట్ గా ఈ నుంచి వాళ్ళని ఎలాగైతే నకిలీ డాక్టర్ని నకిలీ వేరే వృత్తులు ఉన్న వాళ్ళు ఎట్లయితే జైల్లో వేస్తున్నారో అలాగే వీళ్ళని కూడా మనం వేయచ్చు కదా జైల్లో, లేకపోతే వాళ్ళని కూడా నిర్మూలించవచ్చు కదా అంటే ఎస్, నిర్మూలించాలి గ్యారంటీగా. దానికంటే ముందర మనం కూడా అవేర్నెస్ లోకి రావాలి. అంటే వాళ్ళది ఎంత తప్పిదం ఉందో మనది కూడా అంతే తప్పిదం ఉంది. వాళ్ళ వాళ్ళ మీద మనం ఎట్లయితే మనం బ్లేమ్ చేస్తున్నామో ఇది కారణం అని మనం కూడా కారణమైనాం. ఎందుకంటే మనం కూడా చీప్ గా మనం కూడా కోరికలు చీప్ గా పొందాలని ట్రై చేస్తున్నాం. సులభంగా, త్వరగా, ఆ, 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 పేరు కోసమో డాబు కోసమో మనం కూడా ఏంటంటే త్వర త్వరగా మనం మనం టెస్ట్ చేయట్లేదు, ఆలోచించట్లేదు. మన కోరిక ఇది కరెక్టేనా, మనం ఆశించేది కరెక్టేనా, ఇంత ఆలోచించట్లా మనం. అందుకే ప్రభుపాలు అంటారు, ఓకేనా, ఈ సమాజంలో మోసం చేసే వాళ్ళే ఉన్నారు, మోసపడే వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ద చీటర్స్ అండ్ ద చీటెడ్. మనం మోసపోకూడదు అంటే మనం కొన్ని ప్రమాణాలని మనం మనం విని అర్థం చేసుకొని మనం పాటిస్తే అప్పుడు మనం ఎవరి దగ్గర మనం మోసపోం మనం. ఇప్పుడు వాళ్ళని మోసం చేశారు అంటే అంటే నువ్వు ఎందుకు ఆ ట్రాప్ లో పడ్డావు? వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు 5 రూపాయలకి వడ్డీ ఇస్తాడంట, 10 రూపాయలకి ఇస్తాడు. లేకపోతే ఇది చేస్తే నాకు పలానా ఆ, నాకు కల్పిస్తానని చెప్పాడు. అప్పుడు మనం ఎందుకు నిజాయితీగా ఉండకూడదు? మనం క్లియర్గా ఉండాలి కదా. అప్పుడు మనం కూడా పర్ఫెక్ట్ గా సత్యంగానే మనం కూడా వెళ్ళాలి కదా. మనం ఎందుకు షార్ట్ కట్ తీసుకోవాలి? అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఓకే, వీళ్ళంతా ఈ ట్రాప్ లో పడుతున్నారంటే మనం ఈ గ్యాల వేసి వీళ్ళు పడతారు. కాబట్టి మనం మోసపోవడానికి రెడీగా ఉన్నాం కాబట్టే వాళ్ళు ఈజీగా మోసం చేస్తున్నారు. అలా కాకుండా మనం భగవద్గీతలో ఏవైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా మనం తెలుసుకొని మేబీ మనం ఫాలో కాలేకపోవచ్చు ఇప్పటికిప్పుడు. కానీ గురువు అంటే ఇలా ఉండాలి రా నాయన. కాబట్టి ఇలాంటి గురువు దొరికేంత వరకు నేను కామ్గా ఉంటాను. ఈ లక్షణాలు ఉన్నవాడు నాకు కనబడేదాకా నా ప్రయత్నం, నా సేవ నేను చేస్తూనే ఉంటాను. అంటే అతను ఎవరు మోసం చేయలేరు అని కృష్ణుడు కూడా వాళ్ళకి కరెక్ట్ గురువుని పంపిస్తాడు అనమాట. ఎక్కడ ఇతను కాంప్రమైజ్ కావట్లేదు కాబట్టి ఇంక సచ్చినట్టు నేను పంపించాల్సింది ఇతని దగ్గరకు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. మన మనసులో అనుకున్నాం, ఎవరైతే నాకు ఈ కోరిక తెలిసాడో ఆయన నిజమైన గురువు అని మనం అనుకుంటున్నాం. కృష్ణ అలాంటి గురువు మన జీవితంలోకి వస్తున్నాడు. నా కోరిక తీర్చే గురువు నా కోరిక తీర్చేవాడే నాకు కావాలన్నావు కాబట్టి ఆ కృష్ణుడు అతనే పంపిస్తున్నాడు. లేదు నాకు మోక్షాన్ని ఇచ్చే గురువు కావాలంటే మోక్షం ఇచ్చే గురువు వస్తాడు. లేదు నాకు కృష్ణ ప్రేమనిచ్చే నాకు గురువు కావాలంటే కృష్ణ ప్రేమ ఇచ్చే గురువు దగ్గరికి వెళ్తాడు. ఏ యథామా ప్రపద్యంతే తామసదేవ. నువ్వు ఎలా కోరుకుంటే నేను అదే విధంగా స్పందిస్తాను. నువ్వు ఎలా కోరుకుంటే. సో నకిలీ నకిలీ వాళ్ళు అన్ని అన్ని రంగాల్లో ఉంటారు. కానీ నేను మోసపోకూడదంటే నేను ఒరిజినల్ తెలిసి పెట్టుకోవాలి. ఆ ఒరిజినల్ దొరికేదాకా నేను కాంప్రమైజ్ కాకూడదు. దానికోసం ఎన్నో రాత్రులు, ఎన్నో రకాలుగా మనం సాధన, సేవలు నిజాయితీగా చేయాలి. అప్పుడే మనకి సరైన వ్యక్తులు మన జీవితంలోకి వస్తారు. కాంప్రమైజ్ కాకూడదు ఈ విషయాల్లో. మిగతా వాటిల్లో కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. ఎందుకంటే
ఈ జన్మ అయిపోతుంది, మళ్ళీ ఎప్పుడు ఇంకో మన జన్మ వస్తుందో అది ఏ పరిస్థితిలో వస్తుందో మనం చెప్పలేము మనం. అందువల్ల మనం చాలా క్లియర్గా ఉండాలి. సో ఇంద్రుడు ఈ విధంగా దొంగ వేషం వేసుకొని మీ అశ్వాన్ని తీసుకెళ్ళిపోయాడు అని అత్రిముడి చూసి మన పృథు మహారాజు చెప్తే పృథు మహారాజు కుమారుడు వెళ్ళాడు. ఫస్ట్ ఈ వేషం చూసుకొని అమ్మాయి సాధు కాదు, అందుకనే బాధ లేదు. కానీ తర్వాత అర్థమైంది, "ఓ, ఇతను ఇంద్రుడు" అని. మొత్తానికి అతన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ గుర్రాన్ని తీసుకొచ్చి పెట్టాడు. మళ్ళీ నెక్స్ట్ టైం పొగు మంచు వేసుకొని మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ తీసుకువచ్చాడు. మళ్ళీ తీసుకొచ్చినందుకు అతనికి విజితాశ్వ అనే పేరు కూడా బిరుదు ఇచ్చారు అతనికి. ఇలాగా అనేక రూపాల్లో ఇంద్రుడు వచ్చి ఏం చేశాడు, అశ్వాన్ని తీసుకెళ్ళాడు. అనేక రూపాలుగా ఈరోజు అనేక వేషాలుగా జనసామాన్యులు కూడా అనేక వేషాలు వేసుకొని వాళ్ళు సాధువులుగా తిరుగుతున్నారు ఇప్పుడు అందరూ. అలా ఎవరైతే అర్హత లేకుండా కూడా వాళ్ళు ఈ సన్యాసి వేషాలు అయితే సాధు వేషాలు వేసుకో ఉంటారో, ఎస్పెషల్గా వస్త్రధారణలు, వాళ్ళందరినీ ఏమంటారంటే పాఖండులు అని అంటున్నాడు. బయటికి ఒకటి, లోపలికి ఒకటి. కాబట్టి ఇంద్రుడు ఈ నకిలీ సన్యాస వస్త్రాలు ధరించిన కారణం జనులు వాటికి ఆకర్షులైనారు, నిజమైన ధర్మంగా భావించారు. ఇదేమంటే ఇప్పుడు ఇప్పుడు ట్రైన్లో పాపం వాళ్ళకి సరిగా ఆహారం లేదు, సరిగా వాళ్ళు ఇప్పుడు గడవట్లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏముందిలే ఇది వేసుకుంటే మనకు 2 పూటలు గడుస్తుంది అని వాళ్ళు కూడా ఇది వేసుకుంటున్నారు. సామాన్యులు కూడా ఇది కూడా దానికి ఆకర్షణలు అయిపోయేసి వాళ్ళు కూడా ఇంద్రుడు లాంటి వాడే వేసుకున్నాడు, మనది ఏముందని వేసుకున్నారు. ఇప్పుడు జనసామాన్యులు అనుకుంటారు ఇదే నిజమైన ధర్మం కావాలని భావిస్తున్నారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా ధర్మాత్ములే కావాలా, వీళ్ళందరూ కూడా భక్తులే కావాలా, వీళ్ళు కూడా గురువులేమో అని వాళ్ళు కూడా ఆ భావంలోకి వెళ్ళిపోతున్నారు. మొత్తానికి ఇంద్రుడు చేసినటువంటి ఈ పని వల్ల మళ్ళీ మొత్తం అధర్మం పెరుగుతా ఉంది మళ్ళీ. అయితే ఇప్పుడు ఆ నకిలీ సన్యాస రూపాలను సృష్టించడం చూసి కోపగ్రస్తున్న పృథు మహారాజు తన బాణం ఎక్కిపెట్టి ఇంద్రుడిపై గురిపెట్టాడు. ఇప్పుడు దాకా వాళ్ళ వాళ్ళ కుమారుడు వెళ్ళాడు. ఇంకా ఎప్పుడైతే ఇప్పుడు అధర్మం పెరుగుతుంది కదా, ఇంకా మళ్ళీ ఇంకా సన్యాసి వేషాలు వేసుకున్న తర్వాత అందరూ మళ్ళీ ఇప్పుడు ఆ విధంగా ఎక్కడ మళ్ళీ తయారయ్యి మళ్ళీ ఎక్కడ మళ్ళీ గందరగోళం అవుద్దని చెప్పేసి ఈ అనేక నకిలీ రూపాలని సృష్టించినటువంటి ఇంద్రుడిని చూసి ఇప్పుడు ఇప్పుడు తానే స్వయంగా దిగాడు అనమాట రంగంలోకి. పృథు మహారాజు స్వయంగా దిగి బాణాన్ని ఎక్కుపెట్టి ఇంద్రుడిపై గురిపెట్టాడు. మనకు తెలుసు కదా, ఒకసారి ఇదే ఎలాగైతే భూమి భూమి వేషం వేసుకొని ఆవులాగా వేషం వేసుకున్నప్పుడు నువ్వు ఆవు వేషం వేసుకున్నా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలేది లేదన్నట్టుగా ఎట్లయితే పృథు మహారాజు కృత నిశ్చయంతో ఉన్నాడో, ఇప్పుడు కూడా ఎలాగైనా సరే ఆ ఈ 100వ యజ్ఞం నేను చేయాల్సిందే అని చెప్పి దాన్ని ఆపిన వ్యక్తి నేను వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి కోపంతో బాణాన్ని ఎక్కుపెట్టి ఇంద్రుడిపైకి వెళ్ళాడు. ఇది ఋషులు గమనించారు, బాణం ఎక్కి పెట్టడం ఋషులు గమనించారు. గమనించి పృథు మహారాజు అన్నారు అనమాట, నాయన ఈ యజ్ఞస్థానంలో ఎవరిని మనం చంపకూడదు. కాబట్టి నువ్వు యజ్ఞం చేసేవాడివి, కాబట్టి నువ్వు ఇంద్రుడిని చంపకూడదు. ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో వాళ్ళు ఇతరులకి హాని తలపెట్టకూడదు. మరి తలపెట్టకూడదు చట్టం, మరి మరి గుర్రం తీసుకెళ్ళిపోతా అంటే యజ్ఞం ఆగదు కదా, యజ్ఞం ఆగిపోద్ది కదా, యజ్ఞం యజ్ఞం ఆగిపోద్ది కదా. మరి ఎట్లా అయితే ఇంద్రుడి యజ్ఞస్థలంలో వధించరాదు. అయితే తను చేసిన ఈ కార్యం శక్తి తన శక్తి సగం క్షీణించింది. ఎప్పుడైతే తను దొంగ వేషాలు వేయడం ప్రారంభించాడో
తన తనలో ఉన్నటువంటి శక్తి కూడా క్షీణించిపోయింది. అంటే తన కర్మకు తానే బదుడయ్యాడు ఇప్పుడు. వాళ్ళ కర్మకు వాడే బదుడయ్యాడు. ఇప్పుడు అలా దొంగ వేషాలు వేయడం వల్ల తన పేరు ప్రఖ్యాతలన్నీ పోయినాయి ఇప్పుడు. ఇంద్రుడు ఇలాంటి ఒక ఘాతుకానికి తయారయ్యాడా? ఇంద్రుడు పోయి బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడా? యజ్ఞం ఆపడానికి ఇతను ఇట్లాంటి పనులు చేస్తున్నాడా? ఒక పక్క పేరు పోయింది. తన మీద ఉన్నటువంటి విశ్వాసం పోయింది. రెండోది, తను కూడా తనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో, లేదా ఆ బలం ఏదైతే ఉందో, అవి కూడా క్షీణించిపోయినాయి అతనిలో. కాబట్టి అతని మీద నువ్వు కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తన సగం పడిపోయాడు ఇప్పుడు. కానీ బుధ మహారాజుకి ఏంటి, మరి మరి గుర్రం తీసుకెళ్లిపోతా ఉంటే దానివల్ల వేల మంది వాళ్ళు పాపం బలైపోతున్నారు కదా. వాళ్ళు అమాయకంగా ఇతని వేషాలు వాళ్ళు వేసుకొని వాళ్ళు అధర్మ మార్గంలో వెళ్తున్నారు కదా. అప్పుడు ఋషులు ఏమన్నారంటే, అవసరమైతే మేము వేద మంత్రాలతో ఆయన లాగి యజ్ఞంలో మేము అర్పించేస్తాం, కావాలంటే నీ చేతులతో మాత్రం నువ్వు చంపాల్సిన అవసరం లేదు. అవసరమైతే మేము చూసుకున్న దాని సంగతి. ఎట్లయితే మేము స్వాహ స్వాహ అంటే అన్ని అర్పించేస్తున్నామో, ఆ ఇంద్రుడు కూడా కావాలంటే మేము యజ్ఞంలో మేము పెట్టేసి యజ్ఞంలో ఆయన మేము దోషేస్తాం కావాలంటే మా మంత్రాలతో మేము. కానీ మీరు మాత్రం మీ చేతికి మాత్రం ఆ రక్తపు మరప అంటించుకోవద్దండి దయచేసి అని చెప్పి వాళ్ళు ఋషులు ఒక పక్క అవసరమైతే వేద మంత్రాలతో ఆయన్ని లాగి యజ్ఞంలోకి అర్పిస్తాం మనం అంటున్నాము. కాబట్టి నువ్వు చంపొద్దు, కాబట్టి మేము చంపుతాం కావాలంటే. కానీ మీరు ఇది చేయడానికి లేదు. సో ఈ సందర్భం కూడా మనం ఒక ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. ఒక్కోసారి ఇతరులు మన మనం వాళ్ళని అనకపోయినా సరే, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకపోయినా సరే, ఏదో మన ఏదో మన మన బతికేదో మనం బతుకుతున్నాం, మన జీవితం ఏదో మనం జీవిస్తున్నాం. అయినా కూడా కొంతమంది కావాలని మనల్ని సూటిపోటి మాట్లాడడం, అది భక్తిలో అయినా కావచ్చు, లేదా సాధారణ జీవితాలైనా కావచ్చు. లే లేనిపోని విధంగా వచ్చి నిందించడం, లేకపోతే ఏదో తెలియని ఒక ఆటంకాలు కల్పించడము. ఎక్కడో దగ్గర మనకు కూడా కోపం వస్తుంది. మనకు కూడా మనం ఎందుకు భరించాలి? ఆ, మనం మన మనం గమ్ముగా ఉండే కొంది వీళ్ళు ఇంకా ఇంకా వీళ్ళు ఇదైపోతున్నారు. కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేయాల్సింది, మనం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే భావన కలగడం అనేది సహజం మనకి. కానీ మనం అర్థం చేసుకోవాలంటే కొద్దిగా సహనం ఓర్పుతో ఉండగలిగితే, నాకు ఎట్లయితే ఇంద్రుడు తన శక్తి తానే కోల్పోయాడో, తన యొక్క జీవితాన్ని తనే పేరు ప్రఖ్యాతులని పోగొట్టుకున్నారు. అలాగే అనవసరంగా ఎటువంటి కారణం లేకుండా ఊరికనే సరిగ్గా సత్యం తెలుసుకోకుండా ఏది పదేది మాట్లాడామనుకోండి, మనం కూడా తెలియకుండా మనం క్షీణిస్తాం అనమాట. అండ్ ఎస్పెషల్గా భక్తి జీవితాల్లో, ఎస్పెషల్ భక్తుల మధ్యలో వాస్తవం తెలుసుకోకుండా వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మనకు నోరుంది కదా అని చెప్పేసి ఎవరి గురించి అయినా సరే మనకి మనకు తోచిన రీతిలో ఏదో టైం పాస్ కావాలని చెప్పేసి ఏదో ఏదో మాటలు మనం కల్పించుకోనైనా సరే, కొద్దిసేపు అందరూ కలిసి ఉండాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడని చెప్పేసి మనం ఎవరు పడితే వాళ్ళ మీద, దేని పడితే దాని మీద, మనకు తెలియని విషయాల మీద కావచ్చు, లేదా మనకి అర్థం కాని విషయాలు, మనకి అవగాహన లేని విషయాల్లో మాత్రం ఏది పడితే అది మాట్లాడితే ఇంద్రుడికి ఎలాగైతే జరిగిందో మనకు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు ఎక్కడ. ఇంద్రుడు లాంటి వాళ్ళకే జరిగిందంటే మన వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? అందువల్ల వాస్తవం తెలిస్తే, అది కూడా మనకి అర్హత ఉంటే మనం చేయొచ్చు. లేకపోతే మన మన మనం వచ్చామా, మన సాధన మన సేవ చేసుకున్నామా, సందేహాలు ఉంటే అడిగామా, లేకపోతే ఎవరైనా మనల్ని ఏదైనా సందేహాలు అడిగితే లేదా ఏదైనా అడిగితే వాళ్ళతో మాట్లాడామా, అంతవరకు ఉంటే మనం ఉన్నత స్థాయికి త్వరగా ఎదుగుతాం అన్నమాట. లేకపోతే మనం
క్షీణించేస్తాం మనం భక్తిలో. దీంతోడు మళ్ళీ అపరాధాలు పెంచుకోవడం, మళ్ళీ కర్మలు పెంచుకోవడం, రాక రాక దీంట్లోకి ఎన్నో జన్మల తర్వాత ఈ మార్గంలోకి వస్తున్నాం మనం. ఈ మార్గంలోకి వచ్చి మళ్ళీ వాళ్ళిట్లా వీళ్ళిట్లా, ఆయనట్లా ఈయనట్లా ఈమెట్లా ఈ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, నష్టం ఎవరికి లేదు. కొంతకాలానికి మనమే కనుమరుగైపోతాం సేవల నుంచి, భక్తి నుంచి. మనం ఇది ఇది చాలా సీరియస్ అఫెన్స్ అన్నమాట. చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అపరాధం అది. ఇప్పుడు మన గురించి మనం అంటే మాత్రం మనకి ఆవేశం ఎక్కడి నుంచో వస్తుంది కదా. నా గురించి వీళ్ళు నా గురించి ఏం తెలుసని వీళ్ళు ఇలా అంటున్నారు. అసలు నే- నేను లోపల నేను ఏం అనుకుంటున్నాను, వీళ్ళకి ఏం తెలుసు అని మనం మాత్రం 100 సజెషన్లు చెప్పుకుంటామే. మనం మాత్రం నేను అట్ట కాదు, నేను ఇట్లా అనుకున్నాను, నేను ఇది నేను అది తెలుసుకోకుండా వీళ్ళు అంటున్నారు. మరి ఎన్ని కన్నీళ్ళు మనం కార్చుంటాం మన గురించి వేరే వాళ్ళు అనుకున్నప్పుడు. మరి వాళ్ళకి ఇప్పుడు మరి వాళ్ళ కన్నీళ్ళు తెప్పించే మాటలు మనం ఎందుకు అనాలి ఇప్పుడు? వాళ్ళు వాళ్ళు వింటే ఈ మాటలు వాళ్ళు ఎంత బాధపడతారో. ఇప్పుడు మనకు జరిగినప్పుడు మనకు బాధ కలుగుతుంది కదా. మరి వేరే వాళ్ళకి అది మనం మాత్రం మనకి ఫ్రీగానే వేస్తున్నాం ఇప్పుడు. ఫ్రీగా చర్చించేస్తున్నాం అన్ని రకాలుగా. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా ఈమె ఇట్లా ఆయన అట్లా అని చెప్పేసి అసలు ఏం జరిగిందో, వాళ్ళ ఏ పరిస్థితులు అలా జరిగిందో, అలా వాళ్ళు ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అని ఏమాత్రం మనకి స్పృహ లేకుండా అని అంటే రేపు మన గురించి వచ్చినప్పుడు మనం కూడా గమ్ముగా ఉండాలి అప్పుడు. అప్పుడు మనం అనకూడదు మళ్ళీ వాళ్ళు ఇట్లా చేశారు వీళ్ళు ఇట్లా చేశారు అని. ఎలాగైతే ఇంద్రుడి యొక్క స్థితి లేదా స్థానం క్షీణిస్తుందో మన స్థితి స్థానం కూడా క్షీణించబడుతుంది. ఇది చాలా పెద్ద అపరాధాలు అనమాట ఇవన్నీ కూడా. అంటే వాడిని చంపడమే కాదు పాపం అంటే. నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా. నేనంటే ఒకరి గురించి మనం తప్పుగా మాట్లాడడం కూడా చాలా పెద్ద అపరాధం అది. అండ్ ఎస్పెషల్ గా భక్తుల గురించి మాట్లాడితే ఇంకా చాలా పెద్ద అపరాధం అది. ఈ సందర్భంగా ప్రభుపాద వారు ఒక భాష్యం ఒకటి అంటారు అనమాట. నాకు చాలా బాగా నచ్చింది అది ఆ కోట. ఎవరైనా సరే ఎండ అంటే మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, తల మీద పడింది అనుకోండి ఎండ, మన తల మీద మధ్యాహ్నం పూట తల మీద మాత్రం ఆ, ఎండ కొడితే మనం అబ్బా ఇబ్బా కష్టము నా వల్ల కావడం మాత్రం అనం మనం, వెళ్తానే ఉంటాం మనం. కానీ కాలు మీద మనకి కాలుతుంది అనుకోండి, ఏం చేస్తాం మనం? వెంటనే బ్రగిచ్చేస్తాం మనం. పక్కనే ఆడ నేడుందనుకో ఆడికి బ్రగిచ్చేస్తాం మనం. అవునా? తలకి ఎంత అండ కొట్టినా సరే మనం పట్టించుకోకుండా ఎండలో పోతానే ఉంటాం మనం. కానీ కాళ్ళకి మాత్రం ఏదైనా అయితే మాత్రం టక్కని వెంటనే మనం ఏం చేస్తున్నాం? వెంటనే పక్కనే నేడు నేడు ఉన్న దగ్గర పోయి టక్కని పోయి కాలు పెట్టేద్దాం, అమ్మాయి కొద్దిసేపు మనం ఉండాలని. ప్రభావ రాస్తారు అనమాట ఈ ఎగ్జాంపుల్ ఇస్తూ. భగవంతుడు తన తల మీదకి ఏదైనా జరిగితే, అంటే తన మీదకి ఏదైనా వస్తే మాత్రం తను భరిస్తాడు కానీ తన కాళ్ళకు మాత్రం ఏదైనా అయితే మాత్రం పట్టుకుంటే, తన కాళ్ళంటే ఎవరు? తన భక్తులకి ఏదైనా అయితే మాత్రం సహించడు. తన భక్తులకి ఏమాత్రం కొద్దిగైనా సరే వాళ్ళని అపరాధం చేసిన మాటలతో అన్నా సరే, చేతులతో చేస్తే ఇంకా అన్నమాట. సో మనం ఎలాగైతే నా తల మీద పడితే నాకే ఇబ్బంది, బట్ నా కాళ్ళ మీద పడితే మాత్రం నేను తట్టుకోలేను, నేను పరిగెత్తిపోయి నేను ఈ నీడ ఎట్లా ఆశ్రయిస్తాను. భగవంతుడు కూడా నన్నేమన్నా అంటే నాకేం కాదు, నేను అది ఎంతైనా నేను భరిస్తాను. కానీ నా కాళ్ళకి మాత్రం అంటే నా భక్తులకి మాత్రం, నా పాద సేవలు చేసేటువంటి భక్తులకు మాత్రం ఏం జరిగితే మాత్రం నేను తట్టుకోను, నేను ఒప్పుకోను అంటాడు. సో కాబట్టి మనం మనం మన మధ్యలో ఉండే వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్ గా భక్తి చేసేవాళ్ళు. అంటే మనం బయటపడాలి రా బాబు ఈ కర్మల నుంచి అని నిజంగా సీరియస్ గా ఉండేవాళ్ళు, లేదా సిన్సియర్ గా ఉండాలనుకునేవాళ్ళు.
మిగతా సేవా అపరాధాలు ఉంటాయి అవన్నీ అవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ కేటగిరీ అన్నమాట. టాప్ మోస్ట్ కేటగిరీ వచ్చి వైష్ణవ అపరాధమే, భక్తులకి అపరాధం చేయడం. సో ఇక్కడైనా పర్వాలేదు, అక్కడ క్షీణించి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తాడు ఇంద్రుడు. కానీ వైష్ణవ అపరాధం జరిగింది అంటే మాత్రం మనకి అన్ని గేట్లు మూసుకోబోతాయి అన్నమాట మనకి. ఆగ్రహంతో ఋషులు ఆ యజ్ఞంకు సిద్ధమవుతుండగా బ్రహ్మ అక్కడ ప్రకటమై ఆపమన్నాడు. వీళ్ళు రెడీ అయిపోయారు ఇంకా. ఎందుకంటే ఇంకా ఇంద్రుడు అశ్వాన్ని తీసుకెళ్ళిపోతాడు, మళ్ళీ తీసుకొచ్చినా మళ్ళీ తీసుకెళ్తాడు కాబట్టి ఋషులు రెడీ అయిపోయారు. ఆగ్రహంతో ఏమని రెడీ అయిపోయారు, ఇంద్రుడు లాగి ఇట్లా పడేద్దామని దాన్ని సిద్ధమవుతున్నారు ఇంకా యజ్ఞం చేయడానికి. అయితే బ్రహ్మ అప్పటికప్పుడే అక్కడికి వచ్చేసాడు. వచ్చి వెంటనే ఇంకా ఆపేయండి, దీన్ని కొనసాగించొద్దు దీన్ని అని చెప్పారు. బ్రహ్మ ఋషులతో ఏమన్నాడంటే ఆపమైన తర్వాత, మీరు ఇంద్రుడిని చంపరాదు, ఎందుకంటే ఆయన భగవుని శరీరంలో ఒక అంగం అతను. యజ్ఞం అనేది దేవతను సంతృప్తిపరచడానికే, సంతృప్తిపరచడానికి వారందరూ ఇంద్రుడిలో భాగం. యజ్ఞం అనేది దేవతను సంతృప్తిపరచడానికి, మరి వారందరూ కూడా ఇంద్రుడిలో భాగము వాళ్ళందరూ కూడా. అంటే మీరు ఇంద్రుడిని చంపడం వల్ల మీరు భగవంతుని కూడా మీరు ఇబ్బంది పెడతారు. భగవంతుడు కమ్ముగా ఉన్నాడు. ఇంద్రుడు నా నా ప్రతినిధి కదా. ఇప్పుడు మనం ఒక ఇన్స్పెక్టరు అన్యాయమే చేస్తున్నాడు అనుకోండి, అయినా మన అతను మనం కొట్టి చంపే హక్కు మనకు లేదు. మన కాడు ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది 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 సహించరాదని చెప్పేసి మన కాడు ధర్నాలు చేసుకోవచ్చు కావాలంటే, వాళ్ళ మీద అసహనం ప్రకటించవచ్చు, కానీ కొట్టే హక్కు మనకు లేదు. మనం అలాంటి వ్యక్తిని మనం కొట్టామనుకోండి, మన గవర్నమెంట్లే కొట్టినట్టు. అప్పుడు గవర్నమెంట్ సీరియస్ గా పరిగణిస్తుంది మనం చేసింది. ఎస్, అతను దుర్మార్గుడే, కానీ అతను పబ్లిక్ సర్వెంట్. మనం అతన్ని కొట్టామనుకోండి, మనం గవర్నమెంట్ ని వ్యతిరేకించినట్టు అప్పుడు. అఫ్ కోర్స్ మన భావన గవర్నమెంట్ వ్యతిరేకించడం కాదు, ఆ వ్యక్తిని చేయడమే. కానీ ప్రస్తుతానికి అతను ఏ పోస్ట్ లో ఉన్నాడు, గవర్నమెంట్ ప్రతినిధిగా, అంటే అప్పుడు అతని మీద చర్యలు ఎవరు తీసుకోవాలి, భగవంతుడే తీసుకోవాలి చర్యలు. భగవంతుని చర్యలు తీసుకోవాలి. మనకెవరికి హక్కు లేదు. అలాగే అతన్ని శిక్షించాలన్నా లేదా అతన్ని చంపాలన్నా ఏం చేసుకోవాలన్నా అది భగవానికి అర్హత ఉంది. ఈ ఋషులకో ఇంకెవరికి లేదు ఇక్కడ. కాబట్టే అతని శరీరంలో, భగవాన్ శరీరంలో భాగం అతను. దేవతలందరూ భగవాన్ యొక్క ప్రతినిధులు వాళ్ళంతా. కాబట్టి ఆయన చూసుకోవాలి. మనకు అర్హత లేదు. అతను ఎంత దుర్మార్గాలు చేసినా వీలైతే మనం ఫిర్యాదు చేయొచ్చు మనం, కానీ యాక్షన్ మనం తీసుకోకూడదు. పైగా ఇప్పుడు మీరు యజ్ఞం చేస్తున్నారు కదా, మరి దేవతలకు అధిపతి యజ్ఞం అయినప్పుడు రేపు ఇంద్రుడికి ఏదైనా జరిగితే ఈ దేవతలు మీ యజ్ఞంలో ఉన్న ఫలాలు వాళ్ళు తీసుకోకపోతే మీ యజ్ఞం దానికి ఎటువంటి ఫలితం లేదు, అంటే దాని ప్రయోజనం మీరు పొందరు మీరు. కాబట్టి ఆపండి అని చెప్పి బ్రహ్మ చెప్తున్నాడు అనమాట. ఇంద్రుడి యజ్ఞాన్ని ఆపే ప్రయత్నం వల్ల అధర్మకు దారి తీసింది. మీరు అతన్ని వ్యతిరేకించే కొలది తన అధికారంను దుర్వినియోగం చేసి మరిన్ని అపసంప్రదాయాలు తెరదీస్తాడు. కరెక్టే. ఇంద్రుడు చేసినటువంటి ఈ కార్యం వల్ల ఎంతో అధర్మం పెరుగుతా ఉంది. ఓకేనా? ఇంద్రుడు యజ్ఞం ఆపని ప్రయత్నిస్తున్నాడు. ఆపే ప్రయత్నంలో ఏం చేస్తున్నాడు, అనేక వేషాల్లో వస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది, అధర్మం పెరుగుతూ ఉంది. అలాగే మీరు అతను రెచ్చగొట్టే కొద్ది, అంటే వ్యతిరేకించే కొద్ది, అతను మీరు రెచ్చగొట్టే కొద్ది అతను ఇంకా దుర్వినియోగం చేస్తాడు. అంటే ఇంకా ఇంకా ఏమంటారు, అక్రమ మార్గాల్లో అతను ఇంకా ఎక్కువ దాడులు చేస్తాడు అతను. ఎందుకంటే తనకి కంట్రోల్ ఉన్న తర్వాత అప్పుడు అతను ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అతను ఏం చేయబోతాడో, ఇంకెన్ని అపసంప్రదాయాలు, ఇంకెన్ని నకిలీ వేషాలు బయటకు వస్తాయో, జనసామాన్యాలు ఇంకెన్ని రకాలుగా మిస్గైడ్ అవుతారో మీరు ఆలోచించుకోండి.
అంటే ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఒకరు అర్థం చేసుకునే కొడుకున్నాడు, ఒకడేమో మూర్ఖుడైన కొడుకున్నాడు. ఇద్దరు పిల్లలు, ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు కొట్టుకుంటున్నారు. కొట్టుకున్నప్పుడు మనం ఏం చెప్తాము? మన మాట వినేవాడు, అర్థం చేసుకునేవాడికి చెప్తాం అనమాట. నువ్వు ఇంకా ఆపేరా అంటావు నువ్వు. మనం అతనికి చెప్పాం అనమాట. ఎందుకంటే వాడి మాట వినడు ఎట్లాగో. వినకపోగా ఇంకా ఎక్కువ రెచ్చిపోతుంటాడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? వినే పిల్లవాడు చెప్తాం మనం. వాడు జోలికి బాగోదురా నాయన, వాడు ఈ మూర్ఖుడు, వాడు మొండోడు, వాడు ఈ ఏ ఎట్లా పడితే అట్లా చేస్తాడు, ఎటువంటి కొట్టినప్పుడు నువ్వు నువ్వు తప్పించుకోవాలి, నువ్వు సుఖంగా ఉండాలి, నువ్వు సేఫ్గా ఉండాలి నువ్వు అని చెప్పి ఎట్లాగైతే ఆ, అర్థం చేసుకునే వ్యక్తికి మనం ఎక్కువ చెప్తాము, ఆ పిల్లవాడికి ఎక్కువ చెప్తాము. అదే విధంగా బ్రహ్మ చెప్తాడు ఇప్పుడు. ఇంద్రుడు ఇప్పుడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, తన తన స్థానం, తన స్థానం వల్ల తన కలిగే అభద్రతా భావం వల్ల. మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు అనవసరంగా? మీకు తెలుసు కదా, మీరు ధర్మం వైపు ఉన్నారు, ధర్మాన్ని కాపాడడానికి ఉన్నారు. బ్రాహ్మణులు కావచ్చు, ఋషులు కావచ్చు, అలాగే పృథు మహారాజు కావచ్చు. అతను రేపు ఇంకా ఇంతకంటే ఎక్కువ రేపు రోడ్లో పోయి అడుగుతాడు, ఇంకా రోడ్లో పోయి పని చేస్తాడు, ఇంకా రోడ్లో పోయి వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తాడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి. ఇప్పుడు దాకా ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నాడు. రెచ్చగొట్టే కొంది ఆ మూకుడు ఏం చేస్తాడు? ఇప్పుడు రోడ్లోకి పోయి అన్ని పనులు చేస్తాడు. ఇప్పుడు అతను రెచ్చగొట్టి అతను రోడ్లోకి పోయి గొడవలు వేసుకునే పని బదులు మనం మాట వినేవాడికి పోయి, "ఒరేయ్ నాయన నువ్వు కొంచెం గమ్ముకుంటున్నావు నాయన" అని మనం చెప్తాం మనం. అదే విధంగా మీరు బ్రాహ్మణులు కదా, మీరు ఋషులు కదా, మీరెందుకు అతను ఇంకా రెచ్చగొట్టే ఆగ్రహం ఇంకా తెప్పిస్తున్నారు? కాబట్టి మనమే కొంచెం కొంచెం జాగ్రత్తగా గమనించుకొని మనం ఉండాలి అని చెప్పాడు. కానీ ఈ పిల్లవాడు అనొచ్చు అమ్మా, అదేందమ్మా ఎప్పుడు చూసినా నన్నే అంటుంటావు, నీకు కనబడుతుంది కదా వాడే ఈ పనులన్నీ చేస్తున్నాడు, నీకు నువ్వే చూసావు కదా వాడి నన్ను రెచ్చగొడుతున్నాడు, నేను గమ్ముకున్నా సరే నా దగ్గరకు వచ్చి అది పనిగా వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు ఎందుకు నన్ను గమ్ముకుని ఉండడం, ఎందుకు నన్ను కంట్రోల్ ఉండమని ఎందుకు అంటున్నావు? నువ్వు వాడికి చెప్పొచ్చు కదా, నువ్వు వాడిని కొట్టొచ్చు కదా. జనరల్ గా పాపం ఎక్కువ దెబ్బలు తినేవాళ్ళు, వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ ఇది, వాళ్ళ ఎమోషన్ పాపం. కానీ మనం ఆడ ఉన్నాం కదా, మనకి ఇద్దరు గురించి తెలుసు. మనకి ఇద్దరు గురించి తెలిసినప్పుడు డెఫినెట్ గా ఈ వినేవాడికి కొంచెం, వినేవాడిని రెండు దెబ్బలు ఎక్కువ వేస్తాం మనం. వినేవాడిని మనం ఎందుకంటే నన్ను అర్థం చేసుకుంటాడులే అనే భావనలో, వేరే వాడిని మనం తర్వాత ఏదో మందులు ఇచ్చో ఇది చేసో వాడికి నిదానంగా చెప్తాం తర్వాత. ఇతను మాత్రం వెంటనే కొడతాం, అతనికి మాత్రం నిదానంగా చెప్తాం తర్వాత. సేమ్ మా తండ్రి బ్రహ్మ ఇప్పుడు అదే పని చేస్తున్నాడు ఇక్కడ. అయితే వేషాలు వేసుకొని దొంగ వాడు కదా తప్పు చేసేది, అతని కదా మనం చెప్పాలా? అతను చెప్పినంత ఇదే పరిస్థితిలో లేడు కాబట్టి నేను నీకు చెప్తున్నాను అంటాడు. ఋతు మహారాజు 99 యజ్ఞాలతో సరిపెట్టుకుంటే మంచిది, వద్దు ఇంకా వందో వందో యజ్ఞం వద్దునే వద్దు. 100 చేస్తే ఇంకా ఇప్పుడు ఇంద్రుడు ఏ స్థాయిలో చేస్తాడో ఇంక మనం ఊహలకు కూడా ఉండదు అనమాట ఇంకా. కాబట్టి బ్రహ్మ పృథుతో అంటాడు అనమాట, మోక్ష మార్గం తెలిసిన వారికి ఒక యజ్ఞం చేయడం వల్ల ప్రయోజనం ఏముంది? నీకు ఆల్రెడీ మోక్ష మార్గం నీకు బాగా తెలుసు, నీకు ఆ గుణాలు ఉన్నాయి, నువ్వు ఖచ్చితంగా మోక్షం పొందుతావు. నువ్వు ఈ సంసారం నుంచి నువ్వు ఖచ్చితంగా బయటకు వస్తావు. నీకు ఆ గుణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు ఉన్నాయి, నువ్వు ఆ దారిలో ఉన్నావు. కాబట్టి నువ్వు ఒక యజ్ఞం చేసినా చేయకపోయినా నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఓకే, నువ్వు సంకల్పించుకున్నావు 100 చేయాలి అని, 100% అతను చేసేది కూడా అన్యాయమే, అతను చేసేది దుర్మార్గమే, ఇంద్రుడు చేసేది అన్యాయమే. కానీ అది కూడా అతను భగవంతుడిలో భాగమే కదా, అతను దేవతలందరికీ అతను ప్రతినిధి కదా. నువ్వు ఆ 100 యజ్ఞం నువ్వు కంప్లీట్ చేసినా కంప్లీట్ చేయకపోయినా నువ్వు ఖచ్చితంగా వైకుంఠం వెళ్ళిపోతావు నువ్వు. కాబట్టి ఈ ఒకటి నువ్వు వదులుకోరాదా?
ఈ ఒక యజ్ఞం చేయడం వల్ల నువ్వు ప్రత్యేకంగా నీకు ఈరోజు నువ్వు అంతకంటే ఒక ఉన్నతమైన స్థానమే లే. నువ్వు ఒక యజ్ఞం చేసినా చేయకపోయినా నువ్వు 25 వైకుంఠానికే. అనవసరంగా మళ్ళీ అధర్మాన్ని పెంచుకోవడం ఎందుకు? ఆ అంటే మనం అలా మాట్లాడకూడదు, కానీ మనం నార్మల్ భాషలో మాట్లాడుతున్నాం. ఏంటి ఆ మూర్ఖుడితో ఎందుకు ఇంకంత? నువ్వు అర్థం చేసుకొని ఈ యజ్ఞం, ఓకే నువ్వు మాట ఇచ్చి ఉండొచ్చు నేను 100 యజ్ఞాలు చేస్తానని, కానీ ఇప్పుడు ఒక క్లిష్ట పరిస్థితి వచ్చిందే. నువ్వు ఇప్పుడు యజ్ఞం చేసి మళ్ళీ మొత్తం జనాలందరిలో మళ్ళీ అధర్మం, ఆ, మళ్ళీ ఆ తప్పుదారి పడడం. నువ్వు యజ్ఞం చేసి అందరు తప్పుదారి పట్టేదానికంటే నువ్వు యజ్ఞం మానేసి మిగతా అందరిని కాపాడడం మనకి ముఖ్యం కదా మనకి. చూడండి ఎన్ని రకాలుగా ఆలోచించాలో ఒక స్థానంలో ఉన్నప్పుడు. పృథు మహారాజు కూడా యజ్ఞాన్ని కంప్లీట్ మాట ఇచ్చాం కదా మనం కంప్లీట్ చేయాలి కదా, సంకల్పించుకున్నా కానీ కంప్లీట్ చేయాలి, కానీ దీంట్లో ఉన్నారు. కానీ బ్రహ్మచి చెప్పన్నాడు, లేదు లేదు, నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పుడు రజోగుణంలోకి వెళ్ళిపోతున్నావు. ఎలాగే ధ్రువ మహారాజు భక్తుడై ఉండి యక్షులు వాళ్ళ తమ్ముడిని చంపాడని చెప్పేసి ఇతను వీర ఆవేశంతో ఒక్కడైన దానికి యక్షులు మొత్తాన్ని చంపడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఎవరు వచ్చారు? స్వయంభూమాను వచ్చాడు. వచ్చి నాయన నువ్వు యక్షుల్ని కానీ చంపావంటే కుబేరుడు అసంతృప్తి పడతాడు, కోపపడతాడు. మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి అంటే అందరి యొక్క ఆశీస్సులు మనకు కావాలా, అందరూ మనకి ఆశీర్వదించాలా, వాళ్ళు మనల్ని మనకి దీవెనలు ఇవ్వాలి అని ఎలాగైతే సముదాయించాడో బ్రహ్మ కూడా ఇప్పుడు అదే విధంగా సముదాయిస్తున్నాడు అమ్మ. నువ్వు మరి ఇంద్రుడు భగవంతుడిలో భాగాలే, కాదు ఇంద్రుడిపై ఆగ్రహం ఉంచుకోవద్దు. నువ్వు ప్రముఖమైతే నువ్వు భగవంతుడి యొక్క ప్రతినిధివే, ఆయన ప్రతినిధి. కాబట్టి మీ ఇద్దరు చాలా ముఖ్యమైన వ్యక్తులు భగవంతుడికి. కాబట్టి నువ్వు దయచేసి ఇంద్రుడిపై ఆగ్రహం ఉంచుకోరాదు. ఈ అసంపూర్ణమైన యజ్ఞం వలన నువ్వు అసంతృప్తి చెందరాదు. ఆగ్రహమైన మనసు ఉన్నవాడు అజ్ఞానమైన భౌతిక ఆలోచనలకి ప్రవేశిస్తాడు. ఇప్పుడు నీ మనసు ఆగ్రహంలో ఉంది కదా, మళ్ళీ మనం అజ్ఞానమైనటువంటి మళ్ళీ భౌతిక ఆలోచనలకు మళ్ళీ నువ్వు ప్రవేశిస్తావు, మళ్ళీ అనవసరంగా వెళ్తావు, మళ్ళీ వదిలే దాని సంగతి. ఎలాగైతే ధ్రువ మహారాజు కూడా చెప్పాడు కదా, వద్దు ఈ ఆవేశం వద్దు. ఆల్రెడీ నువ్వు వైకుంఠం వెళ్ళడానికి భగవంతుడే నీకు వచ్చి నీకు దర్శనం ఇచ్చాడు. నువ్వు ఈ టైంలో నువ్వు మళ్ళీ ఈ రాగం ద్వేషం పెంచుకొని నువ్వు మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవద్దు. అంటే నువ్వు మళ్ళీ నువ్వు దీనివల్ల మళ్ళీ నువ్వు ఇబ్బంది పడి మళ్ళీ నువ్వు నెక్స్ట్ జన్మకు పోయేటట్టు చేసుకోవద్దు. ఎలాగో నీకు అన్ని రెడీగా ఉన్నాయి. నువ్వు వాళ్ళని చంపడం పూర్తిగా వాళ్ళని చంపడం వల్ల ఇక్కడ ఏది కూడా మారేదు. పైగా నువ్వు యక్షులు భగవంతుడిలో భాగము, కుబేరుడి యొక్క వాళ్ళు ఫాలోవర్స్ వాళ్ళు. కుబేరుడు ఆగ్రహించాడంటే కుబేరుడు శపిస్తే మళ్ళీ మనం ముందుకు పోలేం మళ్ళీ మనం. కాబట్టి జాగ్రత్తగా నువ్వు మసులుకోవాలి. యజ్ఞం ఆపండి. దానివల్ల మొండివాడైన ఇంద్రుడు అధర్మమైన అనేక కార్యములు సృష్టించాడు. దేవతలు కూడా అనవసరమైన కోరికలు ఉంటాయి. ప్రజలు వారిని ప్రామాణికంగా తీసుకొని పాపపు కార్యాలకు ఆకర్షితులవుతారు. అంటే దాని పరిణామాలు చెప్పబోతున్నా. ఇప్పుడు కానీ మన ఇంద్రుడు కానీ మనం వదిలేయకపోతే, యజ్ఞం ఆపేసేయండి. మొండివాడైన ఇంద్రుడు అధర్మమైన అనేక కార్యాలు సృష్టించాడు. ఇప్పటికే చాలా చాలా వేషాలు చాలా కార్యాలు సృష్టించాడు. నువ్వు అర్థం చేసుకోవాల్సిందంటే దేవతలు కూడా అనవసరమైన కోరికలు కొన్ని ఉంటాయి వాళ్ళకు కూడా. ఇప్పుడు ఎలా అయితే ఇంద్రుడికి పోస్ట్ మీద తనకి బలమైనటువంటి ఆసక్తి ఉందో, అట్లా దేవతలందరికీ కూడా కోరికలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా విలాసాలు ఇంకా అనుభవించాలని, ఇంకా ఆ పవర్ని అనుభవించాలని వాళ్ళందరూ కోరికలు ఉన్నాయి. ఇప్పుడు దేవతలు డిస్టర్బ్ అయితే దేవతలు దేవతలు ఏదైతే కార్యాలు చేస్తారో రేపు ప్రజలు కూడా అన్ని అవకార్యాలు చేస్తారు. రేపు ఆ పాపపు కార్యాలకు వీళ్ళు కూడా ఆకర్షితులు అవుతారు. మీరు మీరు ఆవిర్భవించిందే ధర్మాన్ని రక్షించుటకు, కనుక వెంటనే ఇంద్రుడు సృష్టించే అధర్మ వ్యవస్థను ఆపాలి. పృథు మహారాజా, మీరు ఇక్కడ ఆవిర్భవించిందే ధర్మాన్ని స్థాపించడం కోసం. కానీ మీరు చేయబోయే ఈ కార్యం వల్ల, ఏది ఇంద్రుడిని చంపడం వలన లేదా ఇంద్రుడిని ఇబ్బంది పెట్టడం వలన మీరు మళ్ళీ అధర్మ వ్యవస్థల్ని మళ్ళీ పెంచి పోషిస్తారు. మళ్ళీ ఇప్పుడు మీరు
కాబట్టి మీరు ఇప్పుడు ఈ అధర్మమైన వ్యవస్థలను ఇప్పుడు మీరు ఆపాలి. ఇప్పుడు మీరు ఇంద్రుడు సృష్టించే వీటన్నిటిని మీరు ఆపాల. కాబట్టి బ్రహ్మ సలహాతో పృథు యజ్ఞాన్ని నిర్వహించే ఆతృతను వదిలేసి ఇంద్రుడితో శాంతి కుదుర్చుకున్నాడు. వెంటనే అర్థమైపోయింది. ఓ, బ్రహ్మ చెప్పేది అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు. అందుకే ఆవేశం ఉన్నప్పుడు మనకి ఏమీ అర్థం కాదు. కామ్ గా ఉన్నప్పుడు అన్ని వెళ్ళిపోతుంది. ఎప్పుడు మన హరినామ హరే కృష్ణ మంత్రం జపం చేస్తామో మనసు ఆవేశాల్లో కాకుండా ఆలోచించడం ప్రారంభం అవుతుంది. లేకపోతే ఈ త్రిగుణాల ప్రభావంలో ఆ, మనం ఆవేశంలోనో లేకపోతే బాధలోనో ఎస్పెషల్ గా ఎమోషనల్ గా బాగా డిస్టర్బ్ అయినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ఎమోషనల్ గా డిస్టర్బ్ అయినప్పుడు ఎవరితోనూ సంజాయిషితో గానో లేకపోతే ఇంకేదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వీలు కాకూడదు. ఇప్పుడు ఎవరో మన మీద ఆవేశంతో ఉన్నారు. ఆవేశం ఉన్నప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఇంకా అబద్ధాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మైండ్ అప్పుడు ఫుల్ డిస్టర్బ్డ్ గా ఉంది. మనం ఏ మాట అంటే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారో మన ఆ టైంలో మనం ఏం చేయలేం మనం. ఓకే, కొంత టైం తీసుకొని నిదానంగా తర్వాత సెటిల్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళ ఆవేశం తగ్గిన తర్వాత అప్పుడు వాళ్ళు విషయాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకునే స్థితి తీసుకుంటారు వాళ్ళు. సో వెంటనే పృథు మహారాజు ఇంక నేను యజ్ఞం చెయ్యను అని చెప్పేసి ఆపేసి వెళ్ళి యజ్ఞ స్నానం నిర్వహించాడు. యజ్ఞ స్నానం నిర్వహించాడంటే ఇంకా ఈ యజ్ఞం నేను కొనసాగించను అని. యజ్ఞం ఇంకా స్టార్ట్ చేయలా, స్టార్ట్ చెయ్యాలి. కానీ బ్రహ్మ చెప్పంగానే విషయం అర్థమైంది. పోయి ఇంక నేను యజ్ఞాన్ని ఆపేస్తున్నాను అని చెప్పేసి వెళ్ళి స్నానం చేసుకున్నాడు. సంతోషపడి దేవతలందరూ దీవించి వరాలు ప్రసాదించి దేవతలందరూ ఇప్పుడు దీవించారు. అదే ఇంద్రుడు కానీ ఈయన కానీ ఇబ్బంది పెట్టుంటే దేవతలు ఖచ్చితంగా ఆయన్ని దీవించేవాళ్ళు కాదు. దేవతలు దీవించకపోతే మళ్ళీ పృథు మహారాజుకి మళ్ళీ వచ్చినటువంటి ఉద్దేశం నెరవేరదు. అప్పుడు బ్రాహ్మణులకు తగిన గౌరవంగా తగిన దానాలు చేశాడు ఎవరు, పృథు మహారాజు. సంతృప్తి చెందిన వారు హృదయపూర్వకంగా దీవెనలు అందించారు. సో బ్రాహ్మణులు, దేవతలు అందరూ దీవించారు. ఆ దీవెనల వల్ల పృథు మహారాజు పేరు ప్రఖ్యాతలు మారు మ్రోగిపోతాడు. చూసారా, మన కోసం ఆయన యజ్ఞాన్ని ఆపాడు. ఎంతో సమయస్ఫూర్తితో, ఎంతో సహనంతో, ఓర్పుతో ఇంత జరుగుతున్నా సరే తన ఆవేశానికి లోను కాకుండా ప్రెస్టీజ్కి పోకుండా తను వెళ్ళడం జరిగింది. దీని తర్వాత ఇంద్రుడి పేరు పడిపోతుంది, పూర్తిగా పడిపోతుంది. పృథు మహారాజు పేరు ఫుల్గా ప్రపంచం అంతా మొత్తం పాకిపోతుంది అన్నమాట. ఒక్కోసారి మనం చేయకపోవడం వల్లే మనకి మనకి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు పృథు మహారాజు మాట విని ఆపాడు కాబట్టి అందరి మధ్యలో ఫేమస్ అయ్యాడు. ప్రతిసారి మాటకి మాట మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మనకి. ఒక్కోసారి మనం కామ్ గా ఉంటేనే మన మీద అందరికి మంచి అభిప్రాయాలు ఏర్పడతాయి. లేదా మనం కూడా మన మనసు సరైన మార్గంలో మనల్ని కొంచెం డైరెక్ట్ చేస్తుంది కానీ మనం ఏమనుకుంటాం అంటే మాటకి మాట చెప్తేనే మనం ఏంటో అందరూ తెలుస్తుంది అనుకుంటాం. లేదు, అట్లేం లేదు. ఒక్కోసారి మన కామ్గా మన పని ఇన్ని జరుగుతున్న మనకి కామ్గా ఉన్నా కూడా మన మీద పాజిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. కాకపోతే అంత అవకాశం మనసు ఇవ్వదు మనకి. ఇంకా మనసు కూడా రెచ్చిపోయే మోడ్లోనే ఉంటుంది, ఆవేశంలో ఉంటుంది. అంత ఈజీ కాదు. యాక్చువల్గా కోపంలో ఉన్నారు, ఋషులు కోపంలో ఉన్నారు, పృథు మహారాజు కోపంలో ఉన్నాడు. ఇంద్రుడిని ఏదో ఒకటి చేయాలని. కానీ బ్రహ్మ రాగానే బ్రహ్మ చెప్పిన విధానంలో వాళ్ళు ఎస్ చెప్పి వాళ్ళు యజ్ఞం ఆపేశారు. జనరల్ గా 99 యజ్ఞాలు చేశాడు, 100 యజ్ఞం జనరల్ గా మన జనం మనం చూస్తాడు. పనులన్నీ చేసి లాస్ట్ ఒకటి చేయకపోతే ప్రజలందరూ 99 చేసి ఏం ఉపయోగం అని చెప్తారు మామూలుగా. కానీ ఇక్కడ మాత్రం ఆ ఒక్కటి చేయకపోవడం మంచిదైందని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఇక్కడ ఎవరు వచ్చేసి
నువ్వు 100 చేస్తా అన్నాడు కానీ 99కే వదిలేశాడు అంటే చూసావా ఇతను లాస్ట్ లో భయపడిపోయాడు, ఇతని వల్ల కాలేదు, ఇతను ఇట్లా ఇతను అట్లా అని చెప్పేసి ఎవరులే, అందరూ కూడా దీవించారు అన్నమాట. ఒక్కొక్కసారి మనం కూడా అందరూ అనేవి అందరూ చేసేటివన్నిటిని మనం వాళ్ళ ట్రాప్ లో పడి మన ఆవేశంలో అది ఇది ఇది అది చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి గురువు అవుతాడు, నువ్వు కామ్ అయిపో, నీకు అవసరం లేదు అని అంటే, లేదు లేదు ప్రభు, లేదు లేదు మహారాజ్, లేదు స్వామి, వాళ్ళిట్టా వాళ్ళిట్టా వాళ్ళిట్టా, నేను ఏదైనా నేను చేయాల్సిందే అంట. నువ్వు వద్దయా, నువ్వు కామ్ వింటే అక్కడికక్కడే దానికి తగిన ఫలితం వస్తుంది. లేదు అని అంటే మళ్ళీ ఈరోజు అతను అన్నాడు నువ్వు చేసావు, రేపు నువ్వు చేసావు, మళ్ళీ అతను అంటాడు. మన జీవితం అంతా మనమని వాళ్ళని మనమని వాళ్ళని మనం అనిపించుకొని వాళ్ళు, ఇదేనా జీవితం అంటే? ఇంక వేరే ఇంక వేరే లక్ష్యం ఏం లేదా, ఇంక వేరే దారి ఏం లేదా? ఇదొకటేనా మన పని అంతా? నేను 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 చేసిందే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్ అని నిరూపించుకోవడమే మన జీవితం అంతా. ఏమో ఒకసారి కాదులే, ఆ, మీరే గొప్పలే అబ్బా అని అనేసి పోయా, మన టైం వేస్ట్ చేసుకోకుండా మన హ్యాపీగా ఆ సమయాన్ని భాగవతానికి, నామ సంకీర్తనకి, సేవకు ఉపయోగించుకోవచ్చు కదా ఆ సమయాన్ని. సో కాబట్టి పృథు మహారాజు యొక్క జీవితంలో నుంచి మనం ఎన్నెన్నో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ అధ్యాయంలో యజ్ఞం ఆపేశాడని చెప్పేసి సాక్షాత్తు భగవంతుడు వచ్చి ఆ పృథు మహారాజుని దర్శనమిస్తాడు అన్నమాట. జస్ట్ ఆపినందుకు, బ్రహ్మ మాట విని లోపలున్న ఆవేశం, లోపలున్న ఆ బాధ, కష్టం అన్నిటిని ఉన్నా కూడా తను యజ్ఞం ఆపాడని చెప్పేసి దానికి ఆకర్షించాడు భగవంతుడు. భగవంతునికి ఆకర్షితుడై భగవంతుడు స్వయంగా వచ్చి దర్శనమిస్తాడు అనమాట పృథు మహారాజ్. అది మనం సో రేపు క్లాస్ లో చూస్తాం. నెక్స్ట్ 20వ అధ్యాయంలో భగవంతుడు వచ్చి ఏ విధంగా పృథు మహారాజు చేసినటువంటి ఈ కార్యానికి ఎలా ఆయన ఆ, పృథు మహారాజుని కీర్తిస్తాడు. భగవంతుడు స్వయంగా కీర్తిస్తాడు అన్నమాట పృథు మహారాజు. సో చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की जय, दाय गौर प्रेमानंदे हरि हरि बोल।